నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక నిపుణులు పిఎన్ మూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే నందు. సార్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే, తెలంగాణ రాష్ట్రంలో పండగ తర్వాత లేకపోతే ఈ నెల చివరిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి. అదే రకంగా ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా అప్పుడే వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీదనే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీదనే చూస్తున్న పరిస్థితి. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు మాత్రము ఇటు బీఆర్ఎస్ కూడా తహతహలాడుతుంది. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ లో మేము పాగా వేయాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అటు బీజేపీ కూడా ఇప్పటికే కూడా అక్కడ రోడ్ షోలు లేకపోతే సభలు పెట్టడం కూడా జరుగుతున్న పరిస్థితి. సో ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎవరు గెలుస్తారు, ఏంటి, ఎవరికి ఛాలెంజ్ గా మారే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ముందుగా తెలుగు రాజ్యం ఛానల్ మీకు, మీ సిబ్బందికి మొదటగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఆహ్వానించినందుకు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి, ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా కూడా షేర్ చేయమని వీక్షకులకు తెలియజేస్తాను. నందు, ఇప్పుడు మనం గోపీనాథ్ గారి యొక్క అనారోగ్య పరిస్థితుల వల్ల చనిపోవడం, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎన్నికలు రాబోతుంది. సరే, ఇప్పటికే గోపీనాథ్ గారి యొక్క సతీమణి సునీత గారిని అనౌన్స్ చేసింది. అయితే ఇంకా అధికార పార్టీ కానీ లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఇప్పటి వరకు క్యాండిడేట్ ఎవరినది నిర్ణయించలేదు. కాంగ్రెస్ లో చాలా పెద్ద ఎత్తునే క్యాండిడేట్స్ కోసం అని చెప్పేసి పోటీ నడుస్తుంది. మొదటగా అజారుద్దీన్ గారు అన్నారు. అజారుద్దీన్ గారు కాదని చెప్పి మధ్యన వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా ఎవరు అన్నది చూడాలి. గతంలో సికింద్రాబాద్ లో ఎంపీ చేసిన ఆయన పోటీలో ఉన్నట్టుగా వస్తుంది. ఏదేమైనా అక్కడ బీసీ సెక్షన్ కి ఇస్తారా, ఎవరికి ఇస్తారనేది మొదటిగా మనం ఆలోచించాలి. రెండోది ఏంటంటే బీజేపీ అక్కడ చాలా నామినల్ గా ఉంటుంది. వాళ్ళు రోడ్ షోలు చేసినా, ఏ షోలు చేసినా కూడా తెలంగాణలో కేంద్రం నుంచి విభజన సంబంధించిన చట్ట ప్రకారం రావాల్సినవి ఏ ఒక్కటి కూడా రావట్లేదు. కాజీపేట రైలు డబ్బాల నిర్మాణం ఒకటి తప్ప మెడికల్ కాలేజీలో ఒక్కటి కూడా అనుమతించబడలేదు. అదేవిధంగా ఇక్కడ ఇవ్వాల్సిన ఫండ్స్ ఇప్పుడు దాకా ఇవ్వటం లేదు. ఆ విధంగా ముఖ్యంగా మనకి మెట్రో లైన్ సెకండ్ ఫేజ్, మొదటి ఫేజ్ వచ్చేసరికి ఇప్పుడు ఎలాంటి వాళ్ళు చేతులు ఎత్తేసారు. యాక్చువల్ గా మెట్రో అనేది వివిధ నగరాల్లో కనుక పరిశీలిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో వాళ్ళ పార్ట్నర్షిప్ లో నడుస్తుంది. కానీ ఇక్కడ మెట్రోని, 2వ దశ మెట్రోని ఇంతవరకు కూడా అనుమతించలేదు. అదేవిధంగా ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు అర్ధంతరంగా మేము చేయమని నిర్వహించలేమని చెప్తే ఈ రోజునే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ నుంచి జిఎస్టీగా వెళ్తున్న పన్నుల రూపంలో చూసుకుంటే రూపాయిలో ₹1 కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగటం లేదనేది మనందరికీ తెలుసు. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఎడ్యుకేటెడ్ వాళ్ళు, ముఖ్యంగా ఐటీ రంగం వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి గ్రామాల్లో జరిగినట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కేవలం రోడ్ షోలు లేదా మా కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ ఇటువంటి మాటలతోటి ఇక్కడ బీజేపీకి అంత ఎడ్జ్ ఉంటుందని చెప్పి నేను ఒక విశ్లేషకుడిగా మాట్లాడుతున్నాను. ఆయనకి అంత ఎడ్జి ఉండదు. ఇకపోతే బీఆర్ఎస్ ఒకటి జనరల్ గా సింపతి మీద గెలవడాలనేవి మనం చాలా వరకు చూస్తూ వచ్చాం. అయితే హైదరాబాద్ లో ఇప్పటి వరకు కూడా మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న మేజర్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ లో హస్తగతం చేసుకుని ఉన్నాయి. అయితే ఇప్పుడు మారుతున్న రాజకీయాల్లో ముఖ్యంగా బీసీ సెక్షన్ కు 42% మేము ఈ స్థానిక ఎన్నికల్లో ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి తర్వాత ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి దాన్ని రాష్ట్రపతికి కూడా పంపించారు. కేంద్రం దాని మీద ఇప్పటి వరకు కూడా ఇక్కడ బీజేపీ శాసనసభలో దాన్ని ఆమోదించి
ఏకగ్రీవ తీర్మానానికి అది సహకరించింది. కానీ సెంట్రల్ లో మాత్రం మోకాలాడుతోంది. అందుకని ఇక్కడ 42% ప్రకారం ఈ స్థానిక ఎన్నికలు రేపు నిర్వర్తించే దాన్ని బట్టి దాని యొక్క ప్రభావం, ఎందుకంటే రెండు కూడా ఒకేసారి జరుగుతాయి కాబట్టి ఈ ఎమ్మెల్యే బై ఎలక్షన్ అదే విధంగా స్థానిక ఎలక్షన్స్ ఈ రెండింటి యొక్క ప్రభావం కాంగ్రెస్ కనుక చిత్తశుద్ధితో 42% బీసీ అమలు చేయగలిగితే ఏడ్చి బాగానే ఉంటుంది. ఇప్పుడు అక్కడ సింపతి కన్నా కూడా ఈ రోజు రాజకీయ విజ్ఞతతోటి ఓటర్లు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విజ్ఞతను ప్రదర్శించి కాంగ్రెస్ కనుక సొమ్ము చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.